ఉగాది పండుగ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు తీసుకురావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ హిందువులకు మొదటి పండుగ అని, ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఉగాది పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2 టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం, గోలి మధుసూదన్ రెడ్డి, కాశమ్మ, మంగళపల్లి కిషన్, దాసరి కృష్ణ, నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మరియు తెలంగాణ హిందూ బంధువులందరికీ కూడా శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉగాది పచ్చడ ఏ రకంగా పులుపు తీపి అన్నీ కలుపుకొని ఏ రకంగా మనందరం కూడా హిందువులకి ఎంతో సాంప్రదాయమైనటువంటి పండుగ ఉగాది పండుగ. ఇలానే మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఆర్థికంగా ముందుకెళ్లాలని చెప్పి మరి యొక్క ఉగాది పండుగ నాడు మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా అందరూ కలుసుకొని మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకునేటటువంటి ఒకటి చక్కటి పండుగ. మరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు యొక్క ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది. మరి కార్యకర్తలందరితో కలిసి ఉగాది పచ్చడి కావచ్చు, మరి భక్ష్యాలు అన్నప్రసాదాలు అన్నీ కూడా సేవించడం జరిగింది. మరి యావత్ నల్గొండ జిల్లా ప్రజలతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నల్లగొండ పట్టణ ప్రజలకు పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరాభవనామ సంవత్సరం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభావం పెంచే విధంగా ఉంటుందని మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న అలజడి నుంచి, యుద్ధం నుంచి ఈ దేశ ప్రజల్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారి అడుగులో అడుగు వేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశ అభివృద్ధికి పునరంకితం కావాలని మరొకసారి వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది షడ్రుచులతో మిళితమైనటువంటి ఉగాది. మరి మన జీవితంలో మరి తీపి, చేదు, కారం, ఒగరు అన్నీ ఉంటాయి. అన్నిటినీ సమ్మిళితం చేసుకొని మనం విజయవంతంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ ఆ దిశలో అందరి అభివృద్ధికి సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హిందూ బంధువులందరూ కూడా నూతన సంవత్సర పరాభవన సంవత్సర యుగారంభం ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక గొప్ప భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రధానంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ ఉత్సవాన్ని ఎంతో ఆనంద ఉత్సవాలతోటి ఉదయం నుంచి అందరూ కూడా భక్తులకు ఈ యొక్క దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తూ ఈరోజు సాయంత్రం అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఉగాది రోజున మరి పంచాంగ సంవత్సరం కూడా పంచాంగ శ్రావణం కూడా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరము దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ కూడా ఒక సెక్యూరిటీ భావంతో ఉండాలని పాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా కూడా మరింతగా బలం చేకూర్చే విధంగా త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా మరింత కూడా ప్రజలకు మరి ఉపయోగపడే విధంగా ఈ సంవత్సరం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మరోసారి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.